దయచేసి మన వాక్య ధ్యానం కొరకు నెహెమ్యా గ్రంథం 1 అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా ఎక్కడో తెలుసా? 401 పేజ్ నంబర్. సేమియా కాదు, నెహెమ్యా. సేమియా కోసం ఎదుగుతున్నట్టున్నారు. నెహెమ్యా 401 పేజ్ నంబర్. ఈ గ్రంథం చదువుతుంటే నిజంగా సేమియా ఉండట్టే ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. 7వ వచనం కూడా. నీ సేవకుడైన 7వ వచనం. నీ సేవకుడైన క్షమించండి, నాదే పొరపాటు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనకపోతిమి. చాలు. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ భాగములో నెహెమ్యా గ్రంథములో ఉన్న అన్ని పరిస్థితులు మనము ఎరిగిన వారమే. నెహెమ్యా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వాడు ఆ దినాల్లో. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు నిరాశ నిస్పృహలలో ఉన్నారు. వారు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారు బహుదుఃఖములో, వేదనలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తాం. వారు ఉన్న పరిస్థితులు ఏంటి అంటే 3వ వచనములో అంటాడు, శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో ఉన్నారు, నిందల పాలయ్యారు. అనేకులు వారిని నిందిస్తూ ఉన్నారు. అది నాకెళ్ళే తిప్పమ్మ, కొంచెం స్పీకర్ కొంచెం నాకెళ్ళి తిప్పి, ఇంకొంచెం. అనేకులు నిందల పాలయ్యారు. అనేకులు నిందిస్తూ ఉన్నారు. వారిని నిందించబడడానికి, నిందల పాలవడానికి కారణం ఏంటి అంటే, కింద వచనము చూస్తాను చూడండి. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడ్డాయి. దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరము శత్రువు చేతికి చిక్కింది. దేవుని మందిరము శత్రువు ఆధిపత్యంలోకి వచ్చింది. శత్రువు ఆధిపత్యంలోకి రాగా ఆ శత్రువు దేవుని మందిరాన్ని ధ్వంసం చేశాడు. దేవుని మందిరము ధ్వంసం చేయబడింది, కాల్చబడింది, బొగ్గులాగా మారిపోయింది. దేవుని ప్రాకారముగా వారికి ఇచ్చిన ఆ ప్రాకారము పడద్రోయబడింది. అవమానములు, నిందలు, శ్రమలలో ఉన్నారు. అందరూ లేరక్కడ యెరూషలేములో, కొందరే ఉన్నారు. బబులోను చెరకు అప్పగించబడ్డారు ఇశ్రాయేలీలు. వారందరూ బబులోనులో ఉన్నారు. ఎవరో దేనికి పనికిరాని వారు, ముసలివారు, బలహీనులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు,
శక్తి లేని వారిని అందరినీ విడిచిపెట్టారు. ఇక్కడ ముసలా ముతకని అందరిని విడిచిపెట్టారు. వాళ్ళ వల్ల మనకు ప్రయోజనము లేదని బలమైన యవనస్తులను, మధ్య వయసులో ఉన్న వాళ్ళను, యవన వయసులో ఉన్న వాళ్ళను, బాలులను వాళ్ళు చెరపట్టి తీసుకుని వెళ్ళాడు నెబుకద్నెజరు కాలములో. వారు బబులోనులో ఉన్నారు. బబులోనులో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తు దాసత్వం వంటి దాసత్వం కాదు బబులోను దాసత్వం. ఐగుప్తులో వెట్టి చాకిరి చేశారు, కానీ బబులోనులో స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా బానిసత్వంగా బ్రతకడం లేదు వాళ్ళు. కనుక వెట్టి చాకిరిలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు అనే మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనములో వారు నాకు మొరపెట్టగా వారి మొర నేను ఆలకించాను అని మోషేతో దేవుడు మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు వారు భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు, వెట్టి చాకిరిలో ఉన్నారు. వారు నాకు మొరపెట్టారు, ఆ మొరను నేను ఆలకించాను అన్నాడు. ఆ ఐగుప్తులో 430 సంవత్సరాలు ఏ దాసత్వాన్ని అయితే అనుభవించారో అటువంటి దాసత్వం లేదు ఇప్పుడు. వీళ్ళకి ఎలాగుందంటే స్వేచ్ఛగా ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛ. ఈ 70 సంవత్సరాలు బబులోను చెర, మొత్తం 500 సంవత్సరాలు దేవుడు అన్యులకు అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేశారు. ఆ తర్వాత తిరుగా దేవుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు పాడుతేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని వచ్చాడు. వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు యెహోషువ గ్రంథములో. ఆ తర్వాత మరలా అవిధేయులయ్యారు ఇశ్రాయేలీలు. దేవుని పిల్లలు అవిధేయులైన కారణాన దేవుడే వారిని బబులోను చెరకు అప్పగించాడు. బబులోను చెరకు అప్పగించబడినాక 70 సంవత్సరాల కాలం గడిచింది. బబులోను చెరకు ఎవరైతే వెళ్ళారో, యవ్వన దంపతులుగా ఉన్నవాళ్ళు వెళ్ళారో వాళ్లకు పిల్లలు పుట్టారు. ఈ 70 సంవత్సరాల్లో ఆ పిల్లలు కూడా ఎంత వయసుకు వచ్చారు? దాదాపు వాళ్ళు కూడా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలీయులకు పుట్టిన వారే, కానీ వారు బబులోనులో పుట్టారు. అంటే వారి తల్లిదండ్రులు యవ్వన కాలములో ఉన్నప్పుడు లేదా వారి తాతలు కాలంలో వెళ్ళిపోయారు. వారు కొంత అక్కడే సంతానం కన్నారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది తెలంగాణ వెళ్ళారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అలాగే వెళ్ళిన వారు పిల్లలు కలిగినప్పుడు వాళ్ళు ఎక్కడ పౌరసత్వం వస్తుంది వాళ్ళకి? వాళ్ళు అక్కడే తెలంగాణలోనే పుట్టారు, తెలంగాణలోనే పెరిగారు. కాబట్టి వారు అక్కడనే అలవాటు పడిపోయారు. అలాగూ 70 సంవత్సరాలు అయింది. ఇశ్రాయేలు ప్రజలను కొంతమందిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉండగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది యెరూషలేములో అంటే, బలవంతులు, యవనస్తులు కదండి, ధైర్యం కలిగిన వాళ్ళు అందరూ వెళ్తే వీళ్ళకి ఎలాగుంటుంది? వీళ్ళ పరిస్థితి దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు, బాధతో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ప్రజలేమో అవమానిస్తూ ఉన్నారు. ఏంటి మీ మందిరం ఇలాగుందేంటి, పాడుబడిపోయింది, దీన్ని మీరు బాగు చేసుకోరా అని ఒక పక్క నుండి హెచ్చరిస్తూ ఉన్నారు. మీ మందిరం ఇలాగూ అగ్ని చేత కాల్చబడింది కదా, బూడిదైపోయింది మందిరం, దీని గురించిన చింత లేదా, రోషం లేదా, పౌరుషం లేదా అని అనేక మంది నిందిస్తూ ఉన్నారు. వీరికేమో శ్రమలు కలుగుతూ ఉన్నాయి, శ్రమలలో ఉన్నారు, నిందలో ఉన్నారు. అదే 3వ వచనంలో చెప్తాడు, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు మాత్రమే. శేషమే అక్కడ ఉంది, కొంచెమే. వాళ్ళు కూడా ఎలాగున్నారంటే ఆ శేషించిన వారు బహుశ్రమను నిందను పొందుచున్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇది సిచ్యుయేషన్. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారిలో ఉజ్జీవం లేదు, వారిలో రోషం లేదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చచ్చు వాళ్ళగా పడి ఉన్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వాడుగా మనం చూస్తాం. నెహెమ్యా మంచి ఉజ్జీవాన్ని తీసుకొచ్చేవాడు. నెహెమ్యా కాలములో ఏం చేశాడు నెహెమ్యా అని మనం గమనించినట్లయితే, ఈ ఓటమికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటి?
దేవుని మందిరం పాడైపోవడానికి కారణం ఏంటి? ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? సుఖ సంతోషాలతో ఉండవలసిన వారు, ఆనందదాయకంగా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ బ్రతకవలసిన వారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని రీచెక్ చేసుకున్నారు, తమను తాము పరీక్షించుకున్నారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నెహెమ్యా దేవుని చేత ప్రేరేపించబడిన వాడై నెహెమ్యా వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. నెహెమ్యా ఆ ఇశ్రాయేలీయుల పక్షాన ఏం చేస్తున్నాడు చదవండి. 6వ వచనం నుండి 4వ వచనం నుండి 6-7 వచనాల్లో ఒక మాట, మనకు కావాల్సిన మాట నేరుగా చదువుకుందామయ్యా. 6వ వచనానికి రండి. నేను చేయు ప్రార్థన ఇశ్రాయేలీయుల పక్షముగా. ఎవరి పక్షాన చేస్తున్నాడు నెహెమ్యా ప్రార్థన? ఓ దేవా, ఇశ్రాయేలీయుల పక్షాన నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించయ్యా, అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా. ఓటమికి కారణం ఇది, నిరాశ నిస్పృహలకు కారణం ఇది. మూలం దగ్గరికి వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడయ్యా మమ్మల్ని అట్ట చేసేటి. అసలు ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? మూలంలోకి వెళ్ళలేదు. నెహెమ్యా మూలాల్లోకి వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎందుకు వచ్చాడు? ఐగుప్తు దాసత్వము నుండి విడిపించి తీసుకువచ్చిన వాడు, అదిగో ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు, 40 సంవత్సరాలు అరణ్యములో కాపాడుతూ నడిపించిన వాడు, పోషించిన వాడు. అలాంటి దేవుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వదిలిపెట్టాడని దేవుని మీద నిష్ఠూరమాడలేదు, కానీ దీంట్లో మన లోపం ఏముందో అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఆలోచన చేసి ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏ కారణాన్ని ప్రస్తావిస్తున్నాడు అంటే, ప్రభువా ఇలా ఎందుకు చేశావయ్యా? అన్యజనుల మధ్య నీ నామం దూషణ పాలవుతుంది, ఈ మందిరం ఇలా అవడానికి ఎందుకు అనుమతించావని ప్రార్థన చేయడం లేదు, కానీ దేవుని సన్నిధిని మోకరించి ఇశ్రాయేలీయుల పక్షాన ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేశాడు కదండి? ఆ ప్రార్థనలో ఆయన మాటల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? నీకు విరోధముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. పైన అంటున్నాడు, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని ఇంకొక మాట అన్నాడు చూడండి. నేనును నా తండ్రి ఇంటి వారును మేము కూడా మినహాయింపు కాదు, దీంట్లో మేము కూడా అదే కుటుంబాలకు చెందిన వారం, అదే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వాళ్ళమే. మేము అక్కడ ఉండొచ్చు, వీళ్ళు ఇక్కడ ఉండొచ్చు, కానీ మేము కూడా వాళ్ళమే, ఇశ్రాయేలీలమే. నేను నా తండ్రి ఇంటి వారు చేసిన పాపం, ఇశ్రాయేలీలందరూ వారి పక్షాన నేను మొరపెడుతున్నానయ్యా. వారు మాత్రమే కాదు, నేను నా తండ్రి ఇంటి వారు, నా కుటుంబీకులు మేము పాపము చేశాము. మేము పాపం చేశామని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న నెహెమ్యాని మనం చూస్తూ ఉన్నాం కదండి. పాపము చేసి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలు కట్టడలను మేము విధులను గైకొనకపోతిమి. తన స్థితిని, ఉన్న పరిస్థితిని, ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్న పరిస్థితిని నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. ఉజ్జీవం పోవడానికి, ఆనందం పోవడానికి, సంతోషం పోవడానికి కారణం ఏంటి? ఏమని చెప్పాడు? మొదటి కారణం ప్రార్థనలో ఏం చెప్పాడండి చెప్పండి? మా పాపమే. మొదటి కారణం ఏంటి? పాపమే. అనేక సార్లు మన కుటుంబాల్లో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నామేమో, మన కుటుంబాల్లో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామేమో, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నావేమో, ఆత్మీయ జీవితంలో ఉద్యోగం లేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నావేమో. ఒకవేళ దానికి మూలం ఏదైనా పాపం ఉందేమో ఆలోచన చేద్దాం. పాపం అంటే లోకములో నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద పాపాలు మనం చేయకపోవచ్చు, కానీ అక్కడ ఒక మాట అన్నాడు చూడండి.
నీవు నిర్ణయించిన ఆ మాట చూడండి, ఆజ్ఞలను, నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను, ఇది కూడా పాపమే. అవునా కాదా? అసలు పాపం అంటే ఏంటి? అది అందరికీ తెలుసు. పాపం అంటే ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపల మార్గం నిలవగా అపహాసలు కూర్చుండే చోట కూర్చుండక. ఇది కూడా ఒక జవాబే. ఇది కూడా అందరు చెబుతారు. దేవుడు చెయ్యొద్దన్నాయి చేయటం లేదు మనం. దాని అర్థం పాపం చేయట్లేదనే కదా. దేవుడు చెయ్యొద్దన్నాయి, ఆజ్ఞాతిక్రమం అంటే అసలు ఏంటి మీనింగ్? దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అవి చెయ్యకుండా ఉండడం. అలాగైతే దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోతే దాన్ని ఏమంటారు? ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు. దేవుడు చెయ్యొద్దన్నాయి చేయట్లేదు మనం, దేవునికి స్తోత్రం. పాపం చేయట్లేదని మురిసిపోతున్నాం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో, అవి చేయట్లేదు. దేవా నీకు స్తోత్రం అయ్యా, నువ్వు చెయ్యొద్దన్నా ఏయి నేను చేయట్లేదు. అలాగైతే దేవుడు ఇంకొక ప్రశ్న, నేను చెయ్యమన్నవి చేస్తున్నా. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోతే ఆజ్ఞ అతిక్రమం కాదా? అవునా కాదా? నేను అడుగుతున్నాను, దేవుడు చెయ్యమన్నవన్నీ చేస్తున్నామా? అక్కడ నెహెమ్యా నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, నిధులను మేము గైకొనకపోతేమి, ఇది కూడా పాపమే, ఒప్పుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నమ్మిన పిల్లలం మనం. దేవుడు చెయ్యొద్దన్నా ఎటు తిరిగి చెయ్యం మనం. దాదాపుగా 98% చెయ్యం. దేవుడు చెయ్యమన్నవి చేస్తున్నామా? ఎన్నో ఉన్నాయి కదా దీంట్లో. దేవుడు చెయ్యమని చెప్పినవి ప్రధానంగా 2 చెప్పుకుందాం. నేను పరిశుద్ధుడుగా మీరును ఉన్నామా? రెండవది ఇక్కడ మనం చదువుకున్న దాంట్లోనే ఆజ్ఞానుసారంగా, ఆజ్ఞల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? దేవుని ఆజ్ఞ ప్రకారం చేయకపోతే అది పాపం కాదా? దేవుడు చెయ్యొద్దన్నవి చేయడమే పాపం అనుకుంటున్నాం, కానీ దేవుడు చెయ్యమన్నవి చేయకపోవటం కూడా పాపమే. నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకోలేదయ్యా, ఇది కూడా పాపంగా భావించి ఒప్పుకుంటున్నాడు. అవును, నిరుత్సాహ స్థితిలో, దీన స్థితిలో ఉన్నవారు ఉజ్జీవింపబడాలి అంటే, రివైవల్, ఉజ్జీవింపబడాలి అంటే మొదట ఎక్కడికి రావాలి చెప్పండి? పశ్చాత్తాపం అనే దగ్గరకు రావాలి. పాపము ఒప్పుకొనుట, పశ్చాత్తాపం కలిగిన వాడే ఒప్పుకుంటాడు. హృదయములో పశ్చాత్తాపం కలిగిన వాడే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. మన ఓటమికి కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే మొదట పశ్చాత్తాపం దగ్గరికి రావాలి. మనం ఉజ్జీవించబడకపోవటానికి కారణం ఏంటి అంటే పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడవలసిన సంగతులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. బబులోను వైపు, అక్కడ యెరూషలేము వైపు చూడలేదు, ఇంకా బబులోనులో ఉన్నాడు నెహెమ్యా ఈ ప్రార్థన చేసేటప్పుడు. అక్కడికి బయలుదేరలేదు, యెరూషలేము వెళ్ళలేదు, తన ప్రజలను చూడలేదు కంటితో. మొదటగా తన కుటుంబ విషయములో, తన కుటుంబ విషయం, తండ్రి ఇల్లు అన్నాడు. ఇశ్రాయేలుల పక్షాన పశ్చాత్తాపడుతున్నాడు ప్రభు సన్నిధిలో. మనం ఉజ్జీవింపబడాలి అంటే మొదట పశ్చాత్తాపడవలసినవి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అవి పెండింగ్ ఉంచకూడదు. పశ్చాత్తాపడవలసిన విషయాలు పెండింగ్ పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడే పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో, అప్పటికప్పుడే సరి చేసుకోవాలి. కాబట్టి మొదట పాపములు ఒప్పుకునే పశ్చాత్తాప స్థితికి రావాలి, పురికొల్పబడాలి అంటే. రెండవ సంగతి చూద్దాం, చూడండి ఏం చేశాడు. 1వ అధ్యాయం 6వ వచనం చదువయ్యా.
ఒక నిమిషం. రెండవ అధ్యాయానికి రండి. అక్కడ రాజు పర్మిషన్ తీసుకునే వచ్చిన ఉంటుంది చూడే, 2వ అధ్యాయంలో 4వ వచనం. ఐఎమ్ సారీ, చదవండి. 6వ వచనం చదివయ్యా, 2వ అధ్యాయం 6వ వచనం. నేను 1:6 అని చెప్పాను కదా. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు సిద్ధము కలవాడాయను. చాలు. ఈ మాట చదువుతూ ఉండగా యెరూషలేము నెహెమ్యా బబులోనులో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్తున్నాడా? చదువుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? మట్టి పని చేస్తున్నాడా? యెహోషువలాగా ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు. ఈజ్ ఎంప్లాయ్. యవనస్తుడు, ఉద్యోగస్తుడు, రెండు ఉన్నాయి. యవనస్తుడు, ఉద్యోగస్తుడు. ఎక్కడ చేస్తున్నాడు జాబ్? మన భాషలో చెప్పుకుందాం, సెక్రటేరియట్లో చేస్తున్నాడు. అంతేనా? సిఎంఓ అంటారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సిఎంఓలో చేస్తున్నాడు. రాజు దగ్గర, రాజుకు దగ్గరగా ఉండే ఉద్యోగం. రాజు ప్రక్కనే ఉంటాడు. ఎవరైనా రాజు దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? నెహెమ్యాతో మాట్లాడి. ఎంత ఉద్యోగం అండి, ఎంత గొప్ప ఉద్యోగం. అంత గొప్ప ఉద్యోగం చేసుకుంటూ నెహెమ్యా బబులోనులో సెటిల్ అయ్యాడు. ఒక రకంగా 70 సంవత్సరాలు అయింది అప్పటికంటే. ఈయన అక్కడే పుట్టుంటాడు, అక్కడే పెరిగి ఉంటాడు. యెరూషలేము ఎప్పుడు చూశాడా? చూడలా. వింటమే కానీ యెరూషలేముని గురించి కానీ, అక్కడ కొంతమంది ఉన్నారు, ఈ చరిత్ర వింటమే కానీ దాని గురించిన అవగాహన పూర్తిగా లేదు. 2, 3, 4 వచనాల్లో మొదటి అధ్యాయంలో అక్కడ కొందరు రాగా వారిని అడిగి తెలుసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. చూడండి 2వ వచనం. నా సహోదరుల్లో హనానీయునొకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదుల గూర్చియు యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిన, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖపుతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఉద్యోగస్తుడు, మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ఉద్యోగం, చిన్న ఉద్యోగం కాదు, మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు యెరూషలేమును గురించి విన్నాడు. ఇలాగ అనుకోవచ్చు, నాకేం సంబంధం, నన్నేం దేవుడు లెక్క అడగడలే, నన్ను ఎందుకు అడుగుతాడు? నేను ఏమైనా పుట్టినప్పుడు ఆ యెరూషలేము దేవాలయం పడగొట్టినప్పుడు నేను పుట్టలేదు, ఇంకా మా నాన్న కూడా చిన్నపిల్లోడు అంటప్పుడు, మా తాత వాళ్ళ కాలంలో జరిగినవారు, దేవుడు నన్ను ఏం అడగడు లెక్క. అడిగితే వాళ్ళని అడుగుతాడు, అక్కడ ఉండేవాళ్ళని. పెద్ద అప్పుడు ఎవరు బతికున్నారో వాళ్ళని అడుగుతాడు, అప్పుడు పుట్టనోడిని ఎవరు అడుగుతారు లెక్క, నన్ను ఎందుకు అడుగుతాడు అని సమర్థించుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ నెహెమ్యా యెరూషలేము పట్ల, దేవుని పిల్లల పట్ల భారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఎవరికి అంత భారం కనబడలా. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ చచ్చుబడి ఉన్నట్టుగా ఉన్నారు, పక్షవాతం వచ్చిన రోగుల్లాగా ఉన్నారు. అనేక సార్లు సంఘాల్లో కూడా ఈ అంగవైకల్యం కనపడుతూ ఉంటుంది. సంఘాల్లో చాలా మందికి కదా అంగవైకల్యులు కనపడుతుంటారు. ఎందుకంటే పాట పాడరు. పాట పాడిన వాళ్ళని ఏమనాలి చెప్పండి? మీరు చెప్పండి పిల్లలు, ఇటు చూడండి, మీరు ఒకసారి ఛాన్స్ దొరికినప్పుడు ఉపయోగించుకోండి. పాట పాడిన వాళ్ళని ఏమనాలి? ఇంటికి వెళ్ళినా కొడతారా? ఏం కొట్టరు, నేనున్నాను చెప్పండి. పాట పాడిన వాళ్ళని ఏమనాలి?
చెప్పండి, ధైర్యంగా చెప్పండి, నేనున్నాను. ఇక్కడే కూర్చొని వాక్యం విన్నోళ్ళని చెవిటోళ్ళు అనాలి కదండి. వారు చెవులుండి విననేరకై ఉన్నారు, మూగవాళ్ళలాగా కదండి. ఎంతమంది అంగవైకల్యం మందిరంలో కనపడుతుంది. మరలా బయటికి వెళితే అబ్బు ఆ వాయిస్, ఆ టోను మామూలుగా ఉండదు. రంకెలేస్తాం. మందిరంలో మాత్రం అంతా ఏందో అమాయకుల్లాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపి అన్నట్టుగా ఈడ ప్రవర్తిస్తాం. నోరు తెరిచి పాట పాడడం కదండి. పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాం, వాక్యం చెబుతూ ఉంటే సెటైర్లు వేయడం మందిరంలో. ఇంకే ఇదే పనే. అందుకే మందిరానికి వస్తుంది మనం. భారం చూడండి నెహెమ్యాది. నాకు అవసరం లేదు, నన్ను నెహెమ్యాని ఎవరు వచ్చి అడగరు. ఏంటయ్యా అక్కడ యెరూషలేము మందిరం అట్టయిపోతే నువ్వు అమ్మకి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు. తనే విచారిస్తున్నాడు. విచారించి ఏం చేశాడు? ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజు దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళి ఏం అడగడానికి, అయ్యా మా ఊర్లో మందిరం పడగొట్టారయ్యా, ఆ మందిరం తిరిగి నేను పోయి ప్రాకారం కట్టి దాన్ని బాగు చేయడానికి నాకు కొన్ని రోజులు సెలవు కావాలి. మనకుండే చిన్న చిన్న ఉద్యోగాలకే సెలవు పెట్టమంటే అమ్మో మాకు అసలు సెలవులు లేవు కదండి. మనకి సెలవులు ఉండవు. ప్రతి పెళ్ళిళ్ళలో మనమే ఉంటాం. ఆ రోజు ఎట్లా వస్తుందో సెలవు? మరి మందిరంలో ఏదైనా మీటింగ్ అంటే సెలవు దొరకదు. సెలవులు లేవు, అయిపోయినాయి. సంవత్సరం ఆఖరికి వచ్చేలోకి సెలవులు అమ్ముకుంటున్నాం కదా. ఆ పదం వింటేనే దేవుని పిల్లలు, క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు సెలవులు అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి అనేది అది పాపపు సొమ్మండి. నీకు దేవుడు సెలవులు ఇచ్చింది దేవుని పనిలో ఉపయోగించడానికి, మిగిలించుకొని అమ్ముకోవడానికి కాదు. నీ ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. ఏమి క్షేమం ఉంటుంది చెప్పండి? ఎంతమంది సంవత్సరం ఆఖరికి వచ్చేళ్ళకి సెలవులు మిగిలించుకొని గవర్నమెంట్కి అమ్ముకొని డబ్బు తెచ్చుకుంటున్నారు. ఆ సెలవులు అమ్ముకుంటే వచ్చే డబ్బులతో బియ్యం తెచ్చుకొని తినాలి మనం, లేకపోతే బతకలేం కదండి. ఆ పరిస్థితుల్లో ఉన్నాం మనం. నెహెమ్యా చూడండి, ఒక ఉద్యోగస్తుడు, ఒక యవనస్తుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉజ్జీవం తీసుకురావడానికి ముందు తను తాను పశ్చాత్తాపడ్డాడు దేవుని సన్నిధిలో. రెండవది తన సమర్పణ. మొదటిది పశ్చాత్తాపం, నెహెమ్యా పశ్చాత్తాపం. రెండవది ఏం చేస్తున్నాడు? తన సమర్పణ. తను సమర్పణ లేకుండా ఉద్యోగం తీసుకురాలేడు. మాటలతో రాదు ఉద్యోగం. సమర్పణ జీవితం కావాలి, త్యాగపూరితమైన జీవితం కావాలి. మాటలతో రక్షించలేదు మనల్ని. తను తాను సమర్పించుకున్నాడు ఆ కలువరి సెలవులో. పరలోకము నుండి కలుగుగాక అంటే కలగలేదు మనకు రక్షణ. మానవులు కలుగుగాక అంటే కలగలేదు. మరలా మనం పాపం చేసిన తర్వాత మానవులకు రక్షణ కలుగుగాక అంటే కలగలేదు. ఆయన తను తాను సమర్పించుకోవడానికి లోకానికి వచ్చాడు. నెహెమ్యా ఎలాగైతే యెరూషలేముకు వెళ్ళాడో, తను ఉన్న స్థలము నుండి మరి ఒక స్థలానికి వెళ్ళాడో, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. సామాన్యుడిగా, మానవుడిగా వచ్చాడు. తన ప్రాణాన్ని సమర్పించాడు. సమర్పణ జీవితం. నేను అడుగుతున్నాను, ఉందా? పశ్చాత్తాప జీవితం ఉందా? సమర్పించుకునే విధానం ఉందా? దేవుని కొరకు మనం ఏం సమర్పిస్తున్నాం? ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, పోషిస్తూ, కాపాడుతూ, ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి ఎక్కితే మరలా రోడ్డుకి, ఇంటికి క్షేమంగా మనం వస్తామో, మన బాడీ వచ్చుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం కాదా? పరిస్థితులు అలా లేవా? రోడ్డు మీద ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు. సమర్పణ లేని జీవితాలు. నెహెమ్యాలో సమర్పణ మనం చూస్తాం. 6వ వచనం చూడండి. అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు? ఏమన్నాడు రాజుతో? పైన చూడండి. రెండవ వచనం చూడండి. 2:2. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీకు ముఖం విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా, రాజు దగ్గరికి వెళ్ళాడు, నిలబడ్డాడు. రాజు చూడంగానే నెహెమ్యాని, ఏ నెహెమ్యా, ఏం ఆరోగ్యం బాగాలేదా? ఏం బాగానే ఉన్నావుగా, హుషారుగానే ఉన్నావుగా, ఏంటి అలాగున్నావు ఒక రకంగా?
నేను బాగానే ఉన్నానండి. లేదు లేదు నెహెమ్యా, నీ ముఖం ఎలాగుందంట? విచారముతో దుఃఖముతో. దేని కొరకు విచారం? జీతాలు రాకనా? నెహెమ్యాకి జీతాలు రాకనా? దేని కొరకు విచారం? ఇంట్లో ఎవరికైనా బాగలేకనా? అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, కానీ దుఃఖముతో విచారంతో కనబడుతున్నాడు నెహెమ్యా. దేని కొరకు ఈ దుఃఖం, దేని కొరకు ఈ విచారం అంటే యెరూషలేము పాడైపోయింది. యెరూషలేములో తిరుగు మందిరం కట్టబడాలి, యెరూషలేములో ప్రాకారం కట్టబడాలి, యెరూషలేములో దేవుని పిల్లలు ఉజ్జీవించబడాలి. ఆ ఉజ్జీవానికి నేను ఒక సమిధనై వెలగాలనుకుంటున్నాడు. విచారము దుఃఖము ఎవరి కొరకండి? తన కుటుంబం కొరకు కాదు, తను సుభిక్షంగా ఉన్నాడు, కానీ దేవుని పిల్లల కొరకు, దేవుని మందిరము కొరకు విచారణ దుఃఖం కలిగిన వాడు. మొదటి అధ్యాయం 4వ వచనంలో కూడా చూడండి, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసిన ఎలాగంట? దుఃఖముతో ఏడ్చి, కూర్చుండి ఏడ్చి దుఃఖముతో. విచారము, వేదన, ఇవన్నీ ఉన్నప్పుడే సమర్పణ జీవితం వస్తుందండి. ఆ విచారం, ఆ దుఃఖం ఉంది కాబట్టి యెరూషలేము పట్ల, దేవుని మందిరం పట్ల ఆ చింత ఉంది కాబట్టి విచారముతో ఉన్నాడు. దేవుని మందిరం కొరకు విచారణ చేసేవాళ్ళు, విచారపడేవాళ్ళు, దేవుని మందిరం కొరకు దుఃఖముతో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? ఆలోచన చేద్దాం. ఎంతవరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చాడు, ధైర్యంగా వచ్చాడు. ఏమిటి అని అడగంగానే భయపడ్డాడనే మాట చూడయ్యా. ఎందుకు భయపడాల్సి వచ్చింది? ఇప్పుడు నెహెమ్యా అడిగే సబ్జెక్టు సామాన్యమైన సబ్జెక్టు కాదు కదా. ఏం సబ్జెక్టు? నెహెమ్యా ఇప్పుడు రాజు దగ్గర చెప్పాల్సింది, ఏ నెహెమ్యా ఏంది అట్లా ఉన్నావు, ఏంటి విషయం చెప్పు అంటే, ఇప్పుడు విషయం చెప్పాలి. ఎందుకు వచ్చాడో రాజు సముఖానికి ఇప్పుడు విషయం చెప్పాలి. చెప్పే విషయం మామూలు విషయం కాదు. తేడా వస్తే ఈయన ఉరిది అనరా అంటాడు రాజు. అలాంటి విషయం చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు చూడండి. రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోయినా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేసుకున్నావని ఇప్పుడు కాగా, ఇది చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? వారి పితరుల సమాధులు కోల్దోసింది ఎవరు? ఇదే గవర్నమెంట్ కాదా? రాజు మారాడంతే. ఇప్పుడు నెహెమ్యా ఉన్నప్పుడు ఒక రాజు, అంతకుముందు ఇంకొక రాజు మారాడు. కానీ ఇదే గవర్నమెంటే యెరూషలేమును నాశనం చేసింది. అదే యెరూషలేము ప్రాకారాలను పడద్రోసింది ఈ గవర్నమెంటే. చెప్పండి. అగ్ని చేత యెరూషలేము మందిరాన్ని, గుమ్మాలని కాల్చివేసింది ఈ గవర్నమెంటే. అదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ ఒక జీవో ఉంటుంది, దానికి సంబంధించి దాన్ని కూల్చేసి వచ్చిన జీవో, అదే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే పట్టణాన్ని కట్టాలి అని అడిగితే కొట్టకుండా ఉంటారు ఎవరన్నా? వీడికి ఎంత ధైర్యం రా వీడికి. మనం అప్పుడు కూల్చేసి నెబుకద్నెజరు కాలంలో మనం కూల్చేసి మనం చెరపట్టుకొచ్చింది, ఇప్పుడు ఇడిపోయి కట్టాలని మన దగ్గర ఉంటా, మన జీతం తింటా, మన రాష్ట్రంలో ఉంటా, బబులోన్లో ఉంటా, మన ఉద్యోగం చేస్తా, మనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉరిదీయండి అనాలి. ఎంత సమర్పణ అండి! అవసరమైతే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఎస్తేరులా కనబడుతున్నాడు ఇక్కడ నాకు. ఎస్తేరు కూడా అంతే కదా. తన ప్రజల, దేవుని ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని సముఖానికి, రాజు సముఖానికి వెళ్ళింది ఎస్తేరు. అలాగే వెళ్ళాడు అని చెయ్యగా రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. ఎందుకు దయ కలిగింది? అక్కడికి వెళ్ళక ముందే 3 సార్లు ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. ఒకసారి కాదు, మనం 3 సార్లు తింటాం వచ్చు మనం కదండి. 3 సార్లు ప్రార్థన చేసుకొని వెళ్ళి దేవుని సముఖన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ మాటలు కనబడతాయి. 4వ వచనములో, 6వ వచనములో, 11వ వచనములో, మళ్ళీ 11వ వచనం ఆఖరిలో ప్రార్థించి తిని అన్నాడు. తన జాబ్ ఏంటో చెప్పాడు. నేను రాజునకు గిన్నె అందించు వాడనయ్యుంటిని. ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేసే, నేను ప్రార్థన చేసే వచ్చానయ్యా అన్నాడు.
అంటే అప్పుడు రాజు ఏమి కావలసిన అడిగినప్పుడు 4వ వచనం 6వ వచనానికి రండి. నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చేదామని అడిగాను. బా జీవో పాస్ చేశాడు, శాంక్షన్ చేశాడు సెలవు. ఎన్ని రోజులు ఒక్క సెలవు పెడితేనే గిలగిలగిల్లాడిపోతాం. అది ప్రార్థన కొరకో, మీటింగ్ కొరకో, మందిరాని కొరకో, మన పర్సనల్గా ఎన్ని పెట్టి. నేను అడుగుతున్నాను, సెలవులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, మీ ఉద్యోగస్తులకే తెలుసు. ఆ సెలవుల్లో ఎన్ని దేవుని కొరకు వాడుతున్నారు? ఎన్ని సెలవులు దేవుని పని కొరకు? ఆ సమర్పణ ఉందా? ఇక సెలవులే లేకపోతే మనం ఇంకేమి ఇవ్వగలం చెప్పండి? సమర్పణ జీవితం నెహెమ్యాలో కనబడుతుంది. అవసరమైతే సెలవు లేదంటే లాస్ ఆఫ్ పే పెట్టుకోవడానికి కూడా సిద్ధమే. ఇప్పుడు బయలుదేరాడు, తను సెలవు తీసుకునేను అనే మాట మనం చూస్తున్నాం. సమర్పణ. యెరూషలేములో ఉజ్జీవాన్ని తీసుకురావడానికి నెహెమ్యా కాల ఉజ్జీవానికి కారణాల్లో మొదటిది పశ్చాత్తాపం, రెండవది సమర్పణ జీవితం. మూడవది చూద్దాం, చూడండి. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 12వ వచనం. రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేము గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను ఎవరితో అయినా చెప్పలేదు. చాలు, ఆ మాట చాలు. దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన. దేవుని మందిరం కొరకు దేవుడు మన హృదయములో ఆలోచన పుట్టిస్తాడు. దేవుని పని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని మందిర పరిచర్య కొరకు. చక్కటి స్టేట్మెంట్ అంటున్నాడు. ఆ మాట, దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. దేని గురించి అంట? పైన మాట చూడండి, యెరూషలేమును గురించి. ఆ సెంటెన్స్ కలిపి చదవండి. అక్కడ యెరూషలేము అనగా మందిరము. మందిరమును గురించి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన నెరవేరుస్తున్నామా? దేవుని మందిరము గురించి మన హృదయములో దేవుడు ఆలోచన పుట్టించట్లేదా? ఆలోచన పుట్టించే కొంది దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆలోచనను అణుచుకుంటున్నామా? అననీయ సప్పీరాల్లాగా దేవుడు ఆలోచన పుట్టిస్తున్నా కూడా దాన్ని సైడ్ చేస్తున్నామా? నైస్గా తన హృదయములో దేవుడు ఆలోచన, యెరూషలేమును గురించిన ఆలోచన, యెరూషలేము మందిరము కట్టబడాలనే ఆలోచన దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. యెరూషలేమును గురించి, దేవుని మందిరాన్ని గురించి ఆలోచన గలవాడై ఉన్నాడు. ఆలోచన గలవాడై ఏం చేశాడు? కిందకి రండి, 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెను మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము. రండి, 12వ వచనం పూర్తిగా చదవలేదు కదా. పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు, మరియు నేను పెద్దగా చదవాలి, నాకు వినపట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చదవలేరా మీరెవరు? నేను ఎక్కి ఉన్న పశువు తప్ప ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చాలు. ఆ మాటలో 12వ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ విషయం నేను ఎవరితో చెప్పలేదు అన్నాడు. ఏ విషయం? యెరూషలేమును గురించి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన. ఒకసారి ఏమై ఉంటుంది ఆలోచన చేద్దాం. సమర్పణ కలిగిన వాడు కదా. ఊరిక సెలవులు ఒక్కటే పెట్టాడా సమర్పణ? ఇంకేమైనా తీసుకున్నాడా?
తను దాచిపెట్టుకున్న డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదో మొత్తానికి ఏదో ఆలోచన ఇచ్చాడు. ఏ నెహెమ్యా, సెలవైతే పెట్టావు, ఒట్టి చేతులతో పోతావు అక్కడికి, అక్కడ పని ఉంది, అక్కడ మాత్రం ఎవరున్నారయ్యా, ఏం పెద్ద లెవెల్గా ఒట్టి చేతులతో వెళ్తున్నావు? దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట నెహెమ్యాకి. ఆ ఆలోచన నేను ఎవరితోనూ చెప్పలేదు. ఈ ఆలోచన అది. ఒకవేళ ఇలా అనుకుందాం, యెరూషలేముకి వెళ్తున్నావు కదయ్యా, అక్కడ చాలా ఖర్చు ఉంది నెహెమ్యా, మరి నీ కష్టార్జితంలో నుండి, నీ సొంత సంపాదనలో నుండి కొంత తీసుకొని వెళ్ళయ్యా అని ఆలోచన ఇచ్చాడేమో. నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, సీఎంఓలో లేదా మంచి రాజు సన్నిధిలో ఉండి బాగానే సంపాదించావు కదా, మంచి ఉద్యోగం, మంచి జీతం, నువ్వు కూడబెట్టుకున్నావేమో కొంత, ఇదిగో దాంట్లో ఇంత తీసుకొని వెళ్ళు, కొంత తీసుకొని వెళ్ళు అనే ఆలోచన దేవుడిచ్చాడు నెహెమ్యాకి. ఆలోచన నేను ఎవరితోనూ చెప్పలేదు. ఆలోచన నేను ఎవరితోనూ చెప్పలేదు. దేవుడిచ్చిన ఆలోచన జరిగించేశాడు అంతే, ఎవరితో చెప్పలేదు. అననీయ సప్పీరాలకు కూడా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇచ్చాడే లేదా వాళ్ళకి? ఆస్తి ఇచ్చిన వాడు ఆయనే, చెప్పండి. ఆలోచన ఇచ్చేది కూడా ఆయనే. ఆస్తి ఏమో తీసుకుంటాం, ఆయన ఆలోచన మాత్రం పక్కన పెట్టి మన ఆలోచన తీసుకొచ్చి మనం మెయింటైన్ చేస్తాం. మన చేతికి వచ్చే ప్రతి పైసా దేవుడిచ్చేదే, దాంతోపాటు ఆలోచన కూడా ఇస్తాడు. ఆలోచన పక్కన పెట్టి ఆ చేతికి వచ్చిన దాంతో మన ఆలోచన ప్రకారం మనం జీవిస్తున్నాం. దేవుడిచ్చిన ఆలోచనను నేను ఎవరితోనూ చెప్పలేదు. అది ఏంటో మరి, ఎంత బంగారమో ఎంత డబ్బో ఏంటో అసలు అది ఎక్కడ బయటకు రాలేదు. చూడండి, ప్రాకారం కట్టబడిన తర్వాత కూడా ఎక్కడన్నా లీక్ అయిందా? ఏం ఆలోచన ఇచ్చాడో, ఎంత ఆలోచన ఇచ్చాడో దేవుడు నెహెమ్యాకి, ఎంత తీసుకొచ్చాడో మరి ఖర్చు పెట్టడానికి. ఇప్పుడు ప్రోత్సహించేవాడు ముందు సమర్పించేవాడు అయి ఉండాలి. ప్రోత్సహించే నాయకుడు సమర్పించుకునేవాడు అయి ఉండాలి. తను తాను సమర్పించుకునేవాడు అయి ఉండాలి. ముందు తను తాను సమర్పించుకున్నాడు రాజు సన్నిధిలో, తర్వాత దేవుడిచ్చిన ఆలోచనను సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు అనే మాట. ఇప్పుడు 17వ వచనానికి రండి. 17, 18 వచనాలు. అయితే వారితో 18 కూడా చదవండి. ఇక ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలను నేను వారితో చెప్పి. మీరు బాగా గమనించండి, 18వ వచనంలో దేవుని కరుణాహస్తాన్ని గురించి చెప్పాడంట. రాజు ఇచ్చిన పర్మిషన్ గురించి చెప్పాడే కానీ దేవుడు తన హృదయములో ఉంచిన ఆలోచనను చెప్పాడు ఎవరికన్నా? చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుని కొరకు సమర్పణ జీవితం. ఏదో తెలిసేటట్టు ఇవ్వాలి అనుకుంటాం. మన సంఘంలో అలాంటి అలవాటు ఎవ్వరికీ లేదు. అందుకు నేను దేవునికి స్తోత్రం చెప్పు, ఎవరికీ లేదు అలాంటి అలవాటు. యేసుక్రీస్తు ఒక చేతితో ఇచ్చింది ఒక చేతికి తెలియకూడదు అని ఈరోజు చెప్పింది కాదు, ఆ రోజు నెహెమ్యా కూడా అదే చేశాడండి. ఎవరితోనూ షేర్ చేయలేదు. ఇప్పుడు 17, 18 వచనాల్లో నెహెమ్యా ఏం చేస్తున్నాడు? సమర్పణ జీవితం చూసావు. ఇప్పుడు ప్రోత్సహిస్తున్న నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఇతరులను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎటు చూపిస్తున్నాడు? నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, కొంత అమౌంట్ తెచ్చానులే, రండి ధైర్యంగా కడదాం అన్నాడా? ఇటువైపు చూపించలేదు. ఎటువైపు చూపించాడు దేవుడు? వాళ్ళు ప్రోత్సహించడానికి ఎవరి వైపు చూపిస్తున్నాడు? దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. ఏం తెచ్చావు నెహెమ్యా? కడదాం రా అంటున్నావు, మమ్మల్ని ఏదో హెచ్చరిస్తున్నావు, మంచిగానే సంపాదించినట్టున్నాగా, బాగానే ఉండగా, బాగా సెటిల్ అయినట్టుగా, బెంచ్ కార్ వేసుకొని వచ్చావు. ఏం తెచ్చావు? చెక్కులో తెచ్చావా, క్యాష్లో తెచ్చావు, బంగారంగా తెచ్చావు అని అడిగి ఉంటారు. నేను తెచ్చింది ఏందో చెప్తా వినండి. దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉందన్నాడు. రెండవది ఏమన్నాడు? రాజు పర్మిషన్ ఇచ్చాడయ్యా, రాజు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ రెండింటితో పని ఎట్ట అవుద్దయ్యా? అవుద్దు రెండని. జనులను ప్రోత్సహిస్తున్న నెహెమ్యా. ఉద్యోగం రావాలి అంటే ప్రోత్సహించే వాళ్ళు కావాలి. ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పుడు ప్రోత్సహించబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
ప్రోత్సహించే వాళ్ళు ఉండాలే కానీ ప్రోత్సహించబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నీవు ఒక నాయకుడుగా నాయకురాలుగా నిలబడాలే కానీ నీ వెనక నడిచేవాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆ సమర్పణ జీవితం కలిగి పశ్చాత్తాపం హృదయంతో సమర్పణ జీవితముతో నీవు ఇతరులను పురికొల్పితే, ఇతరులు ప్రోత్సహిస్తే వారిలో ఉజ్జీవం ప్రారంభమవుతుంది. వారిలో ఉజ్జీవం వారు వెలిగించబడాలంటే ముందు మనం వెలిగించబడాలి. మనం వెలిగించబడకుండా ఇతరులను వెలిగించలేం. ఇప్పుడు వచ్చి ప్రోత్సహిస్తున్నాడు నెహెమ్యా వారిని. ఆ తర్వాత ప్రోత్సహించిన తర్వాత ఏం జరిగింది? 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం అంతా చదివితే ఒక మాట పదే పదే కనబడుతుంది. ఏం మాట అది? ఆనుకొని. ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉంది? 32 సార్లు ఉంది. 32 తెలుగు బైబిల్లో 32 సార్లు ఆనుకొని అనే మాట కనబడుతుంది. ఆనుకున్నారు అనే మాట. ఎందుకు ఆనుకున్నారు చెప్పాలి. ఎందుకు ఆనుకున్నారు? ఆనుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి. ఆనుకోవాలి అంటే ఏం చేయాలి? 19వ వచనం చూడండి, 1వ అధ్యాయం. క్షమించండి, 2వ అధ్యాయం. ఆ 20వ వచనం చదువు. 20వ వచనం. ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. అది ఉజ్జీవం, పూనుకోవడం. పూనకాలు రావడం కాదు, పూనుకోవడం. మనకు పూనకాలు అవుతాయి కదా. ఆనుకోవాలి అంటే ముందు హృదయములో ఆ పనిని గురించిన మనం పూనుకునే వారంగా అంటే మనం హ్యావ్ టు రెడీ అన్నట్టుగా పనికి పూనుకున్నప్పుడు ఆనుకోగలం. ఆనుకోవాలి అంటే వారు దగ్గరకు వచ్చి దగ్గరకు జరిగి అనే మాట చూడండి. క్షమించండి, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. ఐఎమ్ సారీ, 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 18, 19 లేదా 17 నుంచి చదువుకుందాం. గోడ కట్టువారు, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒకడును తన కత్తిని గోడ కట్టుచూ వచ్చెను. అప్పుడు నేను ప్రధాన అధికారులతోనూ పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద చాలా ఎడముగా ఉన్నాము. ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడ మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఇక్కడ ఒక మాట ఉంది, దగ్గరకు రండి. మనము దూరముగా ఉన్నాము, దగ్గరకు రండి. దగ్గరకు వచ్చడానికి పూనుకోవాలి. దగ్గరకు వచ్చినాక ఏం చేయాలి? ఒకరికొకరు ఆనుకోవాలి. దగ్గరకు రండి. మనం ఎడముగా ఉన్నాము, మన మధ్య గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే ఎవరు వస్తారు అక్కడికి? గ్యాప్లోకి ఎవరు వస్తారు? ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఈ గ్లాసులో నీళ్ళన్నీ పారబోసాను అనుకో, గ్యాప్ వచ్చేస్తుంది గ్లాసులో. ఏముంటుంది అప్పుడు? గ్లాసులో గాలోడే ఉంటాడు. గ్యాప్లో గాలి ఉన్నప్పుడు మన మధ్య గ్యాప్ వస్తే ఇంకెవరో రారు, ఆ గాలోడే వస్తాడు. ఎవరు? సాతానుడు. అందుకే నెహెమ్యా కదా ఉజ్జీవిస్తూ వాళ్ళని అంటున్నాడు, ఆనుకొని పని చేద్దాం.
ఆనుకొని పని చేయాలంటే మీరు పూనుకోవాలి సుమా, మీరు పూనుకోవాలి. మన మధ్య గ్యాప్ ఉండకూడదు. దగ్గరకు రండి, మన మధ్య దూరంగా ఉంది, దూరం చాలా ఉంది, దగ్గరకు రండి అన్నాడు. వచ్చి ఏం చేయటానికి రమ్మన్నాడు? ఒక చేతితో పని, రెండవ చేతిలో ఆయుధము. అలనాటి ఉజ్జీవానికి కారణాలు ఇవేనండి. ఆనుకున్నారు. ఇలా చెప్పుకుందాం, ముగిస్తున్నాను నేను కూడా. ఆనుకున్నారు, పూనుకున్నారు, ఆనుకున్నారు, దగ్గరకు జరిగారు. ఇప్పుడు ఒక చేత్తో పని చేస్తున్నారు, ఒక చేత్తో ఏం పట్టుకున్నారు? ఆయుధం. ఏమిటి ఆయుధం? ఏంటి ఆయుధం? ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకున్నారు. ఒక చేత్తో పని చేస్తున్నారు, రెండో పక్క ప్రార్థన చేస్తున్నారు. పని చేయాలి, ప్రార్థన చేయాలి. మందిరాలు కట్టబడాలి అంటే ఊరికే మనం ధనం సహాయం చేస్తే సరిపోదు, ప్రార్థన కూడా చేయాలి. కేవలం డబ్బిస్తే మందిరాలు కట్టబడవు, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో నెహెమ్యా యెరూషలేము ప్రాకారం కట్టడానికి పూనుకున్నాడు. ఎన్నో సంగతులు ఉన్నాయి అక్కడ. 4వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మీరు చదువుకోండి. తర్వాత అనేక సంగతులు అక్కడ కూడా ఉన్నాయి. ఒక చేతిలో ఆయుధము, ఒక చేతిలో పని. ఆనుకున్నారు, పూనుకున్నారు. 2వ అధ్యాయంలో ఇలా చెప్పుకుందాం. పాపములు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. మొదటిది, అలనాటి యెరూషలేములో ఉజ్జీవానికి నెహెమ్యా చేసిన పనులు ఏంటంటే, రెండవది సమర్పణ జీవితం కలిగిన వాడుగా నెహెమ్యా ఉన్నాడు. ఇతరులను ప్రోత్సహించడానికి వచ్చాడు, ప్రోత్సహించినప్పుడు వారు పనికి పూనుకున్నారు, ఆనుకున్నారు. ఒక చేత్తో ప్రార్థన చేస్తున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు. ప్రాకారము కట్టబడింది, ముగించబడింది పని. ఇశ్రాయేలు ప్రజల్లో నెహెమ్యా తీసుకొచ్చిన ఉజ్జీవానికి కారణాలు ఇవే. మనం ఉజ్జీవింపబడుతున్నామా, నిర్జీవింపబడుతున్నామా? ఆలోచన చేద్దాం. నెహెమ్యా కాల ఉజ్జీవానికి కారణం. నెహెమ్యా కాలములో ఇశ్రాయేలు ప్రజల్లో, దేవుని పిల్లల్లో నెహెమ్యా ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆ ఉజ్జీవములో వారు ప్రాకారము కట్టి ముగించారు. వారికి కరుణాహస్తము తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నిర్ణయించిన దాన్ని దేవుడు తనకిచ్చిన ఆలోచన మేరకు చేశాడు. ఎక్కడ తన సొంత ఆలోచన చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఉజ్జీవింపబడపోవటానికి కారణం ఏంటి? మనం ఇంకా నిరాశ నిస్పృహల్లో, బలహీనంగా, ఆత్మీయంగా వెనుకబడిన వారంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఉజ్జీవం కావాలేమో మనకి. దేవుని మాటలు విన్నప్పుడు మనం ఉజ్జీవించబడదాం. హెచ్చరించబడుతున్నప్పుడు ఉజ్జీవించబడదాం. దేవుని కొరకు రివైవల్ లైఫ్, ఉజ్జీవించబడిన జీవితాలు కలిగి, ఆరిపోయే జీవితాలు కాదు కావాల్సింది దేవునికి. ఉజ్జీవంతో ఉండే జీవితాలు. ఉజ్జీవం అంటే పెద్ద పెద్దగా కేకలేసి హల్లెలూయా కదా, స్తోత్రం హల్లెలూయా ఆమేన్ కేకలేస్తే వచ్చే అలుపు వచ్చుద్ది. కేకలేసినాక ఏమొచ్చుద్ది? ఆయాసం. ఉజ్జీవం రాదు అట్లా అరిస్తే, ఆయాసం వచ్చుద్ది. ఉజ్జీవం అనేది బయటకు కనపడేది కాదు, మన హృదయంలో ఉండాల్సింది. కాబట్టి దేవుని చేత ఉజ్జీవించబడదాం, ఇతరులను కూడా ఉజ్జీవింపచేద్దాం. ఉజ్జీవింప చేయాలి అంటే మొదట పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో రీచెక్ చేసుకోవాలి. ఎక్కడ ఏ విషయంలో అయినా దేవునికి మనకు తేడా ఉందేమో, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందేమో అది సరి చేసుకోవాలి. రెండవది, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. సమర్పణ జీవితం కలిగి ప్రభువు కొరకు అనేకులను ప్రేరేపించే వారంగా, అనేకులను బలపరిచే వారంగా, అనేకులను హెచ్చరించే వారంగా ఉండాలని ఈ నెహెమ్యా జీవితాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అలాగూ జీవించడానికి ప్రభువు కృప మనకు సహాయపడునుగాక. ప్రార్థన.